పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేశాడు. మీ చావు మీరు చావండి అంటూ సొంత పార్టీ నాయకులకి తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ వాళ్ళు కొంతమంది పరారీలో ఉండటం, కొంతమంది పోలీసులు అదుపులో ఉండటంతో ఏం చేయలేనటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎవరితో అలా అన్నాడు, ఎందుకు అలా అన్నాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ గారిని నమ్ముకుంటే ఎవడు బతుకైనా బస్టాండ్ పాలే అవటం, కుక్క బతుకవటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసినటువంటి డెకాయిట్ పనులకి, తప్పుడు పనులకి, అవినీతి పనులకి, అక్రమాలకి సహకరించినటువంటి పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వాధికారులతో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలు, మంత్రులు, శాసనసభ్యులు కూడా ఎప్పటికీ చాలామంది జైలు పాలయ్యారు. అనేక మంది కోర్టుల చుట్టూ ఈ రోజుకి తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు స్వయంగా 420 జగన్ గాడే ముఖ్యమంత్రి అయ్యాడు గత 5 సంవత్సరాలు. సరే, ఇప్పుడు అరాచక పరిపాలనకే ప్రజలు 11 సీట్లతో వాడికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిల్చారు. అయితే ఇప్పుడు వీడు అధికార మదంతో రాబోయే 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాననేటువంటి కొవ్వుతో, కండ కావరంతో అనేక మందిని పేట్రేగిపోయేలా చేశాడు. అందులో ప్రముఖమైంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి జోగి రమేష్ అనే బోగ్గాన్ని పంపించి అక్కడికి వెళ్ళొచ్చి వాడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినందుకు వాడికి మంత్రి పదవి గిఫ్ట్గా ఇచ్చాడు జగన్ గారు. అంటే మరింత మంది వాడిని చూసి రెచ్చిపోవాలి అని చెప్పి. అదేవిధంగా సాక్షాత్తు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక పార్టీ ఆఫీసు మీద దాడికి పంపించాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని తన పార్టీలో ఒళ్ళు బలిసినటువంటి రౌడీ షీటర్లందరినీ పార్టీ ఆఫీస్ మీదకి పంపించాడు. లేళ్ళ అప్పిరెడ్డి దగ్గర నుంచి దేవినేని అవినాష్ అనేటువంటి వాడి దాకా మధ్యలో ఇక జోగి రమేష్ గారు, తలసిల రఘురాం గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ డైరెక్షన్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వెళ్ళింది. వీళ్ళంతా తెలుగుదేశం ఎప్పటికి అధికారంలోకి రావాలి, ఇక మనల్ని ఏం చేయాలి అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ ఇల్లులా, తల్లిలా భావించేటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ యొక్క కార్యాలయం మీద దాడిని ఎవరూ జీర్ణించుకోవాలి ఆ రోజు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని నీరుగార్చి పక్కన పడేస్తున్నటువంటి స్థితి నుంచి ఆ కేసు విచారణ వేగవంతం చేయడంతో వీళ్ళంతా కోర్టును ఆశ్రయించారు. మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటున్నారని. అరే, సాక్షాత్తు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, దీనికి ఏం మేము ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని హైకోర్టు తేల్చి చెప్పిన తర్వాత నందిగం సురేష్ గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ. అదేవిధంగా లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన తర్వాత దేవినేని అవినాష్, జోగి రమేష్ వీళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఫోన్లు కూడా వదిలేసి కుటుంబ సభ్యులతో కూడా కాంటాక్ట్లో లేకుండా వేరే రాష్ట్రాలకు పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళని కూడా, నందిగం సురేష్ని కూడా పారిపోతుంటే హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు. అదేవిధంగా అప్పిరెడ్డి కూడా పరారీలో ఉంటేనే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ ద్వారా, అంటే ఆ కేసులో ఉన్న వీళ్ళే కాకుండా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు, గూండాలు, 420 వాళ్ళు అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని సంప్రదించి ఈ కేసు నుంచి మమ్మల్ని ఎలాగోలా బయటపడేయమని అడిగినప్పుడు, మీ చావు మీరు చావండి, మీ కేసుల నుంచి నేనేడ బయటపడేస్తా, ఆల్రెడీ నా డిక్కి కింద ఉన్నటువంటి 32 కేసులు, అదేవిధంగా మా బాబాయిని వేసేసినటువంటి కేసు నా మీదకి వచ్చేటువంటి పరిస్థితి. ఇది కాకుండా గత 5 సంవత్సరాల్లో లిక్కర్ విషయంలో కానీ, శాండ్ కానీ, లేదా ఎర్రచందనం మాఫియా కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రతి అవినీతి, అరాచక పని మీద ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కేసులు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంది. ఒక్కొక్కటి వెలికి తెస్తూ ఉంది. నా జీవితం, నా బతికే నాకేంటో అర్థం కాక నేను ఆల్రెడీ విదేశాలు పారిపోవటానికి మొత్తం సిద్ధం చేసుకుంటున్నా. ఈ నేపథ్యంలో మిమ్మల్ని నేనెక్కడ కాపాడుతాను, మీ చావు మీరు చావండి, మీ లాయర్లను మీరే పెట్టుకోండి, కనీసం మీకు లాయర్లను పెట్టేటువంటి స్థితి కూడా లేదు అని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 420 గాడికి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. వీడికి అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించుకోవటం తప్ప వీడు ₹1 కార్యకర్తకు పెట్టినటువంటి పాపాన పోడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇబ్బంది పడేటువంటి కార్యకర్తకు ₹1 సాయం చేయంగా మీరు ఎప్పుడైనా చూశారా? కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళకి కష్టం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఇవాళ వాళ్ళకి అండగా నిలబడతా ఉంది. జగన్ అనేటువంటి 420 గాడు కార్యకర్తల్ని తన అధికారానికి వాడుకోవడమే తప్ప వాళ్ళకి కష్టం వస్తే అండగా నిలబడ్డనేది వాళ్ళు మనందరం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి అక్రమ కేసులు పెట్టి వేధించేటువంటి క్రమంలో రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి అనేక మంది మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, నా దాకా అనేక మంది మీద కేసులు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది, లాయర్లను పంపించింది, కేసును ఫాలో అప్ చేసింది, అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురావటం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళకి దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి, వాళ్ళకి లాయర్లను కూడా పెట్టనటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన బతికేటో తనకు అర్థం కానటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత
జోగి రమేష్, దేవినేని అవినాష్, మిగిలినటువంటి ఈ కేసులో ఉన్నటువంటి నిందితులంతా కూడా ఈ బోగ్గాడి కోసమా, ఈ పనికిమాలినోడి కోసమా, ఇంత పిరికి సన్నాసి కోసమా మనం వీడు చెప్పిందల్లా చేసాం, వీడు రాబోయే 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను నేను యువకుడిని అంటే నమ్మావు. వీడు యువకుడు కాదు, ఆరోగ్యవంతుడు కాదు, వీడికి ఆల్రెడీ 53 ఏళ్ళు వచ్చాయి డిక్కి కిందకి. వీడు ఆల్రెడీ ముసలోడు, జుట్టుకు రంగేశాడు తప్ప జగన్గాడేమీ వయసులో లేడు అనేది ఇప్పుడు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సరే, ఏది ఏమైనప్పటికీ జగన్ గారిని నమ్ముకున్న వాళ్ళ బతుకు ఏమవుతుంది అనేది జగన్గాడు మరోసారి తేల్చి చెప్పాడు. కేవలం వీళ్ళేనా, విజయపాల్ గారి దగ్గర నుంచి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటువంటి పరిస్థితి. తప్పుడు పనుల్లో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి, ఇంకొన్ని కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది. జగన్ గారిని నమ్మిన ప్రతి ఒక్కడి బతుకు కూడా చివరికి జైలు పాలు అవుతుంది అని మరొకసారి జగన్ నిరూపించుకున్నాడు.